మొన్న మార్నింగ్ యథావిధిగా నార్మల్గా ఎప్పటిగా వచ్చి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది లంచ్కి. అప్పుడు సడన్గా నేను తనతో మాట్లాడుతూ చూశాక అక్కడక్కడ బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోయి ప్యాచెస్ ప్యాచెస్గా ఉందనమాట. ఏంటి ఈ ఇష్యూ ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు చూడలేదు కదా అని కొంచెం భయపడ్డా. ఏదైనా పాయిజన్ థింగ్ ఇన్సెక్ట్ ఏదైనా కుట్టిందా బాలాంబికాకి అని. అది నోరు లేని ప్రాణిగా చెప్పలేదు. నా కళ్ళ ముందే ఆల్మోస్ట్ స్కిన్‌కంతా స్ప్రెడ్ అవుతూ ప్యాచెస్ ప్యాచెస్‌గా బల్జ్ అయిపోతూ ఉందనమాట. సరే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సో, కొంచెం హ్యాండ్‌ఫుల్ ఆఫ్ విభూది తీసుకొని హ్మ్, మహాదేవాకి తలుచుకొని ఒక మంత్రం చెప్పి ఆల్మోస్ట్ ఆ ప్యాచెస్ దగ్గర ఆల్మోస్ట్ అంతా అప్లై చేసేసాను. తర్వాత ఎందుకంటే బై ఈవినింగ్ మళ్ళీ బాడీకి ఏమన్నా అవుతుందేమోనని. తర్వాత వేరే గోవు వచ్చి వెళ్తూ ఉంటే తిను చూస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి కామ్‌గా నిల్చోంది. నేను లంచ్ అయ్యి బయట వచ్చి కాసేపు నిల్చుకోండగా ఎవరు గేట్‌లో ఉన్నారని చూడగా బాలాంబిక. తను ఎంత వినయంగా వచ్చి నిల్చుకొని చూస్తూ ఉందంటే, అప్పుడు అడిగాననమాట. బాలాంబిక ఎలా ఉంది ఇప్పుడు అని మాట్లాడుతూ దాని దగ్గర వెళ్ళి ఆల్మోస్ట్ బాడీ అంతా నా హ్యాండ్స్‌తో టచ్ చేసి ఎలా ఉందని తడిమాను మొత్తం. ఆ ప్యాచెస్ ఒక్కటి కూడా లేకుండా టోటల్‌గా హీల్ అయిపోయిందనమాట. అప్పుడు చెప్పాను. అంటే నేను తనని అడిగినప్పుడు యెస్ ఐ యామ్ వెరీ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అన్నట్టు చెప్పి తను కూల్‌గా వెళ్ళిపోయింది. జై గోమాత. శ్రీమాత్రే నమః.